మాధవస్వామి ఆలయం గురించి మెకంజీ కైఫియత్లో నమోదు చేయబడిందంటే ఎంత ప్రాచీన ప్రాచుర్య ప్రాద్భవాలతో వెలుగొందిన ఆలయమో అర్థమవుతుంది. ప్రాచీనతే కాదు, పరంపరాగత ఆగమ విహితమైన ఈ ఆలయ గర్భాలయ దర్శనం ఎంతో పావనమైంది. కెంపుల సొంపుతో మిలమిలలాడే ఉదయభానుని లేలేత కిరణాల అభిషేకం జరుగుతోందా అన్నంతగా ఏర్పాటైన తూర్పు ముఖద్వార గర్భగుడిలో కొలువైన మూల విరాట్టును దర్శించుకుందాం. ఇరు దేవేరుల సరసన మాధవుణ్ణి కనులారా చూచి తరిద్దాం. ముఖమండపాన్ని దాటి ముందుకు వెళ్లగా మూలవరులు వెలసిన గర్భాలయం మనకు కానవస్తుంది. గర్భగుడికి మొదటి ద్వారమునకు ఇరువైపులా ఊర్ధ్వ పుండ్రములను ధరించి ద్వారపాలకులు మనకు దర్శనమిస్తారు. ద్వారబంధము పైన ఓం శ్రీ లక్ష్మీ మాధవ ప్రసన్న అని నామోచ్చరణ మంత్రం లిఖించబడి ఉంది. మిగిలిన ద్వారములను దాటి గర్భాలయంలోనికి ప్రవేశిస్తే అనంతకోటి తేజపుంజ సమానుడై శ్రీ లక్ష్మీ వసంత మాధవుడు కరుణారసదృక్కులతో మోహిత రూపంతో రత్నాలంకృత తిరునామంతో వనమాల వివిధ పుష్పాలంకార భూషితుడై పీతాంబరధారి అయి మనస్సుకు ఆహ్లాదకరంగా దర్శనమిస్తాడు. మకర తోరణంలో సాలగ్రామ శిలలో మలచిన వసంత మాధవుడి మనోజ్ఞ మనోహర రూపం కాంచిన వారి మనోఫలకంపై చెరగని ముద్ర వేస్తుందంటే అతిశయోక్తి కాదు. మూల విరాట్టుకు ముందర శ్రీ లక్ష్మీ మాధవ భూదేవి పంచలోహ ఉత్సవ విగ్రహాలు నయన మనోహరంగా దర్శనమిస్తాయి. ఈ దేవాలయంలో సుమారు 1100 సంవత్సరాల నుండి వంశపారంపర్యంగా నేటి ప్రధానార్చకుల వరకు పాంచరాత్రాగమ విధానంలో స్వామిని అర్చించి తరిస్తున్నారు. బ్రహ్మకు తండ్రి అయినాది వేలుపవు ఎన్నగ నీ కంటే ఘనమెవరున్నారికను అన్నిట బ్రహ్మకు. గర్భాలయానికి ఎడమవైపున అనంతకోటి బ్రహ్మాండనాయకి శ్రీ లక్ష్మీ అమ్మవారు సర్వాలంకార భూషితయై మందస్మిత వదనంతో అడిగినదే తడవుగా అన్ని కోర్కెలను తీర్చుతూ అలరారుతోంది. నీకే శరణు నీకే శరణు. శ్రీ మహావిష్ణువు వెలసిన స్థలం నిత్య కళ్యాణం పచ్చతోరణంగా వెలుగొందుతుంది అనేది జగమెరిగిన సత్యం. ముఖ్యంగా మహావిష్ణువు అలంకార అర్చనా ప్రియుడు కూడా.